వెల్కమ్ టు రిస్టా డిసిఎస్. ఈరోజు మనం శాతవాహనాల గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఒకసారి చూద్దాము. శాతవాహనాల మూల పురుషుడు వచ్చేసి శాతవాహనుడు. వీళ్ళ యొక్క రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు. శాతవాహన రాజ్యస్థాపకుడు. వీళ్ళ యొక్క రాజధాని నగరాలు వచ్చేసి ప్రతిష్టానపురం లేదా పైఠాన్, అలాగే ధాన్యకటకము వీళ్ళ యొక్క రాజధాని నగరాలు. మరి వీళ్ళ యొక్క అధికార భాష ఏంటంటే ప్రాకృతం అనేది శాతవాహన రాజుల యొక్క అధికార భాష. ఎక్కువగా ప్రాకృతం వాడారు. అయితే కుంతల శాతకర్ణి మాత్రం సంస్కృత భాషని వాడడం జరిగింది. కుంతల శాతకర్ణి మాత్రం సంస్కృతాన్ని అధికార భాషగా చేసుకోవడం జరిగింది. కానీ శాతవాహనుల యొక్క ఎక్కువ మంది రాజులు ప్రాకృత భాషని అధికార భాషగా చేసుకున్నారు. శాతవాహనుల్లో గొప్ప రాజు అంటే మనకు తెలుసు, 23వ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహన రాజుల్లో చివరివాడు, అలాగే 30వ రాజు ఎవరంటే మనకు 3వ పులమావి. ఓకేనా. తర్వాత శాతవాహన రాజులు ఆచరించిన మతము ఏ మతాలను ఆచరించారంటే జైన మతాన్ని, హిందూ మతాన్ని ఆచరించారు. బౌద్ధ మతాన్ని ఆదరించడం జరిగింది. బౌద్ధ మతాన్ని ఆదరించారు కానీ ఆచరించింది శ్రీముఖుడు. జైన మతాన్ని ఆచరిస్తే తర్వాత మిగతా రాజులందరూ కూడా, శాతవాహన రాజులందరూ కూడా హిందూ మతాన్ని ఆచరించారు. కానీ బౌద్ధ మతానికి చెందినటువంటి ఆరామాలకు దాన ధర్మాలు చేయడం జరిగింది. అందువలన బౌద్ధ మతాన్ని ఆదరించారు. తర్వాత శాతవాహన రాజుల యొక్క శాసనాలు ఏంటంటే మనకు ఇంపార్టెంట్గా నానాఘాట్ శాసనము, నాసిక్ శాసనము, మేఘధోని శాసనాలు ఇంపార్టెంట్ శాసనాలు. ఈ నానాఘాట్ శాసనాన్ని మొదటి శాతకర్ణి యొక్క భార్య అయినటువంటి దేవి నాగానిక వేయించడం జరిగింది. నానాఘాట్ శాసనం రెండు మనకు మ్యాచ్ అవుతున్నాయి. ఇది ఇంపార్టెంట్. ఈ నానాఘాట్ శాసనాన్ని ప్రాకృత భాషలో వేయించడం జరిగింది. తర్వాత నాసిక్ శాసనాన్ని వేయించింది గౌతమి బాలశ్రీ. ఈ నాసిక్ శాసనం ప్రాకృత భాషలో వేయించబడింది. గౌతమి బాలశ్రీ మనకు 23వ శాతవాహన రాజు అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ యొక్క మదర్ అన్నమాట. అయితే గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని ఈ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కొడుకు ఈ 2వ పులమావి ఉన్నాడు కదా, ఈ 2వ పులమావి పరిపాలిస్తున్న కాలంలో మనకు గౌతమి బాలశ్రీ ఈ నాసిక్ శాసనాన్ని వేయించడం జరిగింది. నాసిక్ శాసనం కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత శాతవాహన రాజ్యపతనం గురించి తెలియజేసేటువంటి శాసనము మేఘధోని శాసనము. ఇది బళ్ళారిలో ఉంది అన్నమాట. దీన్ని వేయించినటువంటి శాతవాహన రాజు 3వ పులమావి. ఈయననే చివరి శాతవాహన రాజు, అలాగే 30వ శాతవాహన రాజు అనమాట. ఓకేనా. తర్వాత శాతవాహన రాజుల కాలంలో మనకు మన శాతవాహన రాజ్యాన్ని సందర్శించినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరంటే మెగస్తనీస్ ఆ టైంలో. ఓకేనా. ఓకే.